ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నాయనినో, లేపోతే వ్యతిరేకతలు వచ్చేస్తాయనినో, లేదా పార్టీ మారిపోతారనినో, లేదా తనని తిట్టిపోస్తారనినో, భయపడి అభ్యర్థుల మార్పులు అంటూ ఇవాళే ఆర్‌కే గారు రాసుకొచ్చారు ఓ పక్కన. జగన్ వెనక్కి తగ్గాడు. కరెక్ట్‌గా మధ్యాహ్నం తిరిగేటప్పటికి అటు ఉత్తరాంధ్ర నుంచి, ఇటు పక్కన రాయలసీమ ప్రాంతం నుంచి పిలిచి అనేక మందితో మాట్లాడారు. మరి అక్కడ వెనక్కి తగ్గినట్టు ఎట్లవుతది? లిస్టు రిలీజ్ చేయడం ఏ క్షణంలోనైనా జరుగుతుంది. ముందు ఒక లిస్ట్ అయింది, సెకండ్ లిస్ట్. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడాక అటు సజ్జల, విజయసాయిరెడ్డి వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇంకొకసారి మాట్లాడి ఆ లిస్టు ఏ క్షణంలోనైనా రిలీజ్ అవుతుంది. వైసీపీ వాళ్ళకి ఉత్కంఠ ఏం లేదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ముందుకు తెలుసు కదా నీకు ఇవ్వనని చెప్పడం, లేకపోతే నీకు ఇస్తానని చెప్పడం. కాబట్టి వాళ్ళకేం ఉత్కంఠ లేదు. వాళ్ళ క్యాడర్‌లో సంతృప్తి, అసంతృప్తి ఉన్న అవతల ఆల్టర్‌నేటివ్ లేకపోవడం వలన అదొక యాస్పెక్ట్ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి వెనక్కి తగ్గే అలవాటైతే జగన్ దగ్గర లేకపోవడం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఇంకొకటి వచ్చేటప్పటికి జగన్ తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయాలకు సంబంధించి స్పష్టత ఉంది. ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆల్రెడీ ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు మాకు అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చేటప్పటికి మా పెర్ఫార్మెన్స్ బాలేదు అంటున్నారు. ఇలాంటి రాబోయే రోజుల్లో కూడా వస్తాయి. దానికి జగన్ ప్రిపేర్డ్‌గానే ఉండినే ముందుకెళ్తూ ఉండటమే అందరిలో కూడా అయోమయానికి గురి చేస్తున్న అంశం.